రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఒక కొత్త టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ ని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ట్రోల్ అయితే చేశారు. అసలు దీన్ని అన్ని రకాలుగా ఎందుకు ట్రోల్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అందరూ ఎందుకన్నారంటే ఆ డైలాగ్ నచ్చక ట్రోల్ చేశామని అయితే చాలా మంది చాలా రకాలుగా అయితే చెప్తున్నారు. ఆ డైలాగ్ అంటే ఈ పాటికి అందరూ వినే ఉంటారు. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. నిజమేగా, ఒక గ్లాస్ మొక్క పగిలే కొద్ది పొదునైతే ఎక్కిద్ది. కావాలంటే మీరు గ్లాస్ ని పగలగొట్టి ఒకసారి కోసుకోండి. మీకు రక్తం రాకపోతే కింద కామెంట్ అయితే చేయండి. వస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అరే ఏంట్రా ఇది? దాని కంటిన్యూషన్ డైలాగ్ అయితే ఇది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. గ్లాస్ అనేది కనిపించని సైన్యం అని ఎందుకన్నారంటే మన భారతదేశంలో టీ తాగే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ గ్లాసులను పగలగొట్టి యుద్ధానికి వస్తే ఆ గ్లాసుల్ని ఎదుర్కోవడానికి అవతల సైన్యంలో ఆయుధాలు కూడా ఉండవు. అంత పొద్దునైన గ్లాసులతో అందరినీ వచ్చి పొడి చేస్తారు. అందుకే గ్లాస్ అనేది కనిపించని సైన్యం అని హరీష్ శంకర్ గారు ఈ టీజర్ లో అయితే రాశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ డైలాగ్ తో గాజు గ్లాస్ లో టీ తాగే వాళ్ళందరినీ పొగిడారనే చెప్పాలి. ఒక్క డైలాగ్ తో ఇన్ని కోట్ల మందిని పొగిడిన హరీష్ శంకర్ గారిని అలా ట్రోల్ చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. కాబట్టి ఇలాంటి డైలాగ్స్ ఉన్నప్పుడు వెంటనే ట్రోల్ చేయడం కాకుండా అసలు ఎందుకు రాశారు, దీని వెనకాల ఉన్న కథ ఏంటి అనేది తెలుసుకోండి. దాన్ని బట్టి సినిమాలో డైలాగ్స్ అయితే రాస్తారు. మీ చేతిలో కనుక గాజు గ్లాస్ ఉంటే మీ చేతిలో ఒక అద్భుతమైన ఆయుధం ఉన్నట్టే. మీరు కూడా కనిపించని సైన్యంలో ఒక మెంబర్ అని గుర్తుపెట్టుకోండి. గాజు గ్లాస్ లో టీ తాగే వాళ్ళందరూ ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా.